ఏపీ వ్యాప్తంగా చూడొచ్చు కోటి సంతకాల ప్రతులతో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు మాత్రమే కాదు విద్యావేత్తలు లాయర్లు ప్రజా సంఘాలు విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు। ఈ రోజు సాయంకాలానికల్లా కోటి సంతకాల ప్రతులను తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయానికి చేర్చే క్రమంలో భాగంగా ఈ ర్యాలీలన్నీ కూడా అటువైపు కదులుతూ ఉన్నాయి। ఈ ర్యాలీలో ప్రముఖ నేతలే కాదు విద్యార్థులు అలాగే విద్యావేత్తలు ప్రజా సంఘాలు కూడా తమ పూర్తి మద్దతు తెలుపుతూ ఉన్నారు। పోలీసులు అక్కడక్కడ వీరిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు। అయితే ఏలూరులో చూస్తున్నాం మనము, అక్కడ లాయర్లు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు। వారితో పాటు చాలా మంది వేల సంఖ్యలో విద్యార్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు। మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది మా ప్రతినిధి పోతురాజుని అడిగి తెలుసుకుందాం। పోతురాజు, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ప్రైవేటీకరణ కూడా చూస్తే కనుక ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తం చెప్పొచ్చు। కోటి సంతకాల రూపంలో కూడా ప్రజలు తమకు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వాన్ని తీర్పు కూడా నిరసిస్తున్నారు। ఈ రోజు చూస్తే కనుక 7 నియోజకవర్గాల నుంచి సేకరించినటువంటి ఏదైతే కోటి సంతకాల ప్రతులు కూడా జిల్లా కార్యాలయాలకు తీసుకెళ్లబోతున్నారు। దీనికి సంబంధించి పార్లమెంట్ సంబంధించిన ఇన్ఛార్జ్ వీరితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం। సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఒక్క మెడికల్ కాలేజీ తేలేదు, గతంలో 17 మెడికల్ కాలేజీలు తెస్తే దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు। ఏ విధంగా చూస్తారు? ఈ కోటి సంతకాలతో ప్రజలు ఇప్పటికైనా బుద్ధి చెప్పారంట కూటమి ప్రభుత్వానికి? ఇది కేవలం కూటమి ప్రభుత్వం చేతకానితనము, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ క్రెడిట్ వస్తుందని చెప్పి కేవలం ఒకే ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారు। ఈ చర్య చాలా నీచమైన చర్య। ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన అమరావతిలో లక్షల కోట్లు తెచ్చేస్తాము, ఇక్కడ లక్షల కోట్లు వేల కోట్లు అంటున్నారు, కానీ పేద బడుగు బలహీన ప్రజలకి మాత్రం గాలి కొదిలేసి ఏదైతే మెడికల్ కాలేజ్ విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అది పేదలకు ఉపయోగపడుతుంది, పేద విద్యార్థులకి డాక్టర్లు అయ్యే అవకాశం కల్పిస్తుంది। మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తే మళ్ళీ కోట్లు పోయి సీట్లు కొనుక్కోవాలి। కాబట్టి ఈ చర్యను ఆపేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పోరాడుతూనే ఉంటాము। ఈరోజు ఏలూరు జిల్లాలో ఇక్కడ జనసంద్రం చూస్తేనే అర్థమవుతుంది ప్రజలు ఎంత శ్రద్ధతో ఈ కోటి సంతకాలు ఎంత ఇదిగా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు। అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కూడా అసలు శక్తి వంచలా పనిచేస్తారని చెప్పి ఇదే ఉదాహరణ ఈరోజు ఈ క్రౌడ్ చూస్తే మీకు అర్థమవుతుంది। ఇతర పార్టీ నేతలు కూడా చివరికి కూటమి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి సంతకాలు పెట్టిన పరిస్థితి మేము తిరుగుతున్నప్పుడు మా నాయకులు తిరుగుతున్నప్పుడు చెప్తున్నారు, కూటమి నాయకులు కూడా ఇది ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదండి, చాలా తప్పు ఇది, ఇప్పుడు మాకేమైనా ఇబ్బంది వస్తే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేము అని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళే అనుకుంటున్నారు। క్షేత్రస్థాయిలో ఒకటే స్పష్టం చేస్తారు। చూస్తే కనుక ప్రజల నుంచి కూడా అడుగడుగునా కూడా చూస్తే కనుక సంతకాల రూపంలో ఉన్నటువంటి వ్యతిరేకత కూడా తెలియజేశారు। ఇప్పుడు చూస్తే కనుక కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి 17 కళాశాలకు సంబంధించి పీపీపీ విధానాలను కూడా వ్యతిరేకించడానికి కూడా వారు కూడా స్పష్టం చేస్తారు। ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు। సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ నిర్ణయాన్ని? ఇది చాలా ప్రజా వ్యతిరేక నిర్ణయం। మరి ఎందుకనంటే పెద్దలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వారికి మంచి ఆరోగ్యం అందాలి, పేద పిల్లల విద్యార్థులు కూడా మెడికల్ కాలేజీల్లో చదువుకోవాలి అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా లేనన్ని మెడికల్ కాలేజీలు, దాదాపు 17 మెడికల్ కాలేజీలని ఆయన పర్మిషన్లు తీసుకొచ్చి దాదాపు 75% పూర్తి చేస్తే, మరి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఈ హాస్పిటల్స్ పూర్తి చేసి ఇది విద్యార్థులకి అలాగే వైద్యం కోసం పేదలకు కూడా అందుబాటులోకి వెళ్తే ఈ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందన్న కేవలం ఒక దురుద్దేశంతో వీటిని పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వారికి ఇది అమ్మేసుకోవడం జరుగుతుంది। దీన్ని తెలుగుదేశంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా లోన ఎంతో గుబులు చెందుతున్నారు। ఎందుకనంటే ఈ విధానం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉపయోగపడేది కాదు, రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడుతుంది। పేదలందరూ కూడా మేము కూడా మా కళ ఏదైతే విద్యను అభ్యసించాలని మా పిల్లలు కోరుకుంటున్నారో ఆ కోరిక జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కాలేజీల వల్ల తీరుద్ది అని అనుకుంటే దాన్ని పూర్తిగా ఈ చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేస్తున్నారని యావత్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఈ రోజున కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు। తెలుగుదేశం, జనసేన వాళ్ళు కూడా సంతకాలు పెట్టారు। మరి కానీ వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొన్నప్పటికీ కూడా మాకు అందరికీ లోన కూడా మద్దతు ఇస్తున్నారు। కాబట్టి ఇంత ప్రజా అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నాడని చెప్పి ఈ ఉద్యమం ఇంతటితో ఆగకుండా ముందుకు తీసుకెళ్ళి మళ్ళా ప్రైవేట్ మెడికల్ కాలేజీలను తప్పకుండా ఇప్పుడు ఏవైతే పీపీపీ విధానానికి ఇచ్చారో వాటిని తప్పకుండా వ్యతిరేకించి మళ్ళా ప్రభుత్వమే వీటిని కట్టే వరకు కూడా మేము అహర్నిశలు పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాము।
గతంలో ఒక మెడికల్ కాలేజ్ కూడా తేలేదు ఆయన, ఇప్పుడు తెచ్చినట్టు ప్రైవేట్ పరం చేస్తారు. ఏం చూస్తారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు కాదు, అసలు స్వతంత్రం వచ్చిన తర్వాతే 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇది మనం చేయలేము, చేసిన వాళ్ళని చూసి వార్చలేము అనే విధానంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నాడని ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. సార్ ఏ విధంగా చూస్తారు ఈ నిర్ణయాన్ని? పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి ఈ నిర్ణయాన్ని. చరిత్రలో జరగని చరిత్రాత్మక సంఘటన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని, 4 సార్లు ముఖ్యమంత్రి అని, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇదేదో గొప్ప పని అనుకున్నారు. తీవ్రత ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడి ఇంటికి తెలియజేయాలని మమ్మల్ని ఒక సైనికులా పనిచేయమన్నారు. ఆయన స్ఫూర్తితో మేము ప్రతి ఒక్కరం కూడా సైనికులా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నామండి. చూడొచ్చు, క్షేత్రస్థాయి వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చాక 17 మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి దాఖలాలు లేవు. చంద్రబాబు 40 years ఇండస్ట్రీ అంటారు కానీ ఇండస్ట్రీ తన హయాంలో కూడా ఒక మెడికల్ కాలేజ్ సంబంధించి తెచ్చిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ విధానంలో నిర్వీర్యం చేయడం పట్ల తామంతా వ్యతిరేకిస్తామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. పవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ పోతరాజు. ఏపీ వ్యాప్తంగా కూడా కోటి సంతకాల కోట్ల గలాలలో ప్రజలు అంతా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. కడప, గుంటూరు, విజయనగరం, తిరుపతి, విజయవాడ, రాజమండ్రిలా ప్రతి చోట కూడా ఈ రోజు మనం చూస్తున్నాం. రోడ్లపైన ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కుతూ ఉన్నారు. వారితో పాటు మేము కూడా అనేసి సామాన్యులు, విద్యార్థులు, మహిళా సంఘాలు అలాగే ప్రజా సంఘాలు కూడా కదం తొక్కాయి. కోటి సంతకాల కోట్ల గలాలతోటి రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఇవాళ వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీలతో తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకొనున్నారు. కోటి సంతకాల ప్రతులనంతా కూడా ఇవాళ సాయంకాలానికల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయానికి చేర్చడానికి ర్యాలీగా తరలి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. గుంటూరులో అంబటి రాంబాబు బైక్ ర్యాలీగా తరలి వెళ్తున్నారు. అలాగే తిరుపతిలో రోజా సమక్షంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ర్యాలీలు చేపడుతున్నారు. కడపలో కూడా మనం చూస్తున్నాం. అలాగే ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు సామాన్యులు కూడా ముందుకొచ్చారు. ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనమంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కోటి సంతకాల ప్రతులు తాడేపల్లి కార్యాలయానికి చేరుకున్న అనంతరం 18వ తేదీన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గవర్నర్కు ఈ ప్రతులను అందచేయనున్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించకుండా ప్రభుత్వ ఆచరణలోనే ఉండాలి అని కోరుతూ కోటి సంతకాల కోట్ల గలాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా తమ గలాన్ని వినిపిస్తూ ఉన్నారు. ప్రైవేటు పరం చేయకుండా వైద్య కళాశాలనంతా కూడా ప్రభుత్వ హయాంలోనే కొనసాగాలి అనేసి వారంతా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లాలోనూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎంతో విజయవంతంగా కొనసాగించారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. ఆ ప్రతులనంతా కూడా ఇవాళ తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయానికి ర్యాలీలుగా తరలి వెళ్లి అక్కడికి చేరవేస్తున్నారు. రైట్, మనం చూస్తున్నాం తిరుపతిలో రోజా సమక్షంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలంతా కూడా ర్యాలీగా తరలి వెళ్తున్నారు. అలాగే కడపలో కూడా మనం చూస్తున్నాం. కడప, విజయవాడ, విజయనగరం ప్రతి చోట కూడా ఇసుక వేస్తే రాలనంత జనం అంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కేవలం వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు మాత్రమే కాదు, విద్యావేత్తలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా మేము సైతం అంటూ ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట పోలీసుల ఆంక్షలు విధిస్తూ వస్తున్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు.